పట్నం నుంచి పల్లెపాట నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు 3911 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ అంటూ చూస్తున్నాం. దయచేసి ఎవరైతే మీరు సర్పంచ్ అభ్యర్థులకు పోటీ చేస్తా ఉన్నారో డబ్బులకు ఓటుకు నోటు తీసుకొని ఓటేయకండి. దయచేసి వాడిచ్చే తాయిలాలకు దయచేసి ఓటేయకుండా రాబోయే 5 సంవత్సరాలు మీరు మీ ఊరిని ఆ సర్పంచ్కి రాసిస్తున్నట్టే. సో అందుకే ఎవడైతే సామాజికమైనటువంటి సోయి ఉన్నోడిని ఎన్నుకోండి. రాబోయే 5 సంవత్సరాలు మీ గ్రామ ప్రజలను కంటి పాపలాగా చూసుకునేటువంటి ఒక నాయకుని ఎన్నుకోండి. ఈరోజు గ్రామానికి కావాల్సింది ఒక 5 సూత్రాలు ఉంటాయి. 1 త్రాగునీరు, 2 విద్య సంబంధించిన అభివృద్ధి, 3 మహిళల భద్రత, యువతకు అవకాశాలు, 4 డ్రైనేజీలు కాలువల యొక్క అభివృద్ధి, 5 రైతులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ అభివృద్ధి. ఈ 5 అంశాల మీదనే మీ గ్రామం అనేది ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. సో 100% తాగునీరు అనేది అందరికి కావాలి. అదేవిధంగా రోడ్లు డ్రైనేజీలు కావాలి. అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయంలో ఏవైతే పథకాలు అవన్నీ కూడా గ్రామాల్లో వచ్చే విధంగా చేయాలి. యువతకు అవకాశాలు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ప్లాన్ చేయాలి. మహిళల భద్రత విషయంలో కావచ్చు. ఇలా ఈ అంశాల మీద విద్య, ముఖ్యంగా పాఠశాల అభివృద్ధి విషయంలో కూడా సర్పంచ్కు అవగాహన ఉండాలి. ఈ 5 అంశాలు గ్రామానికి చాలా కీలకమైనటువంటి అవసరం. సో ఇలాంటి వాటికి ఎవరికైతే అవగాహన ఉంటుందో, ఇప్పుడు ఏ వాడవాడలో ఏ చిన్న సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి సర్పంచ్. ఈరోజు శత్రువైనా మిత్రువైనా వారి సమస్యల పట్ల అవగాహనతో ఉండి ఆ సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. సో ఇది చేయగలిగే నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. ఎన్నుకున్నప్పుడే మీ గ్రామ అభివృద్ధి జరుగుతుంది. లేదు వాడు ఓటుకు 1000 రూపాయలు ఇచ్చిండు కదా, లేకపోతే కేజీ మటన్ ఇచ్చిండు కదా, కేజీ చికెన్ ఇచ్చిండు కదా, చీరిచ్చిండు కదా అని అనుకుంటే మీరు 5 సంవత్సరాలు మీ ఊరిని ఆయనకు రాసిస్తే కనీసం ఈ గ్రామాభివృద్ధి గురించి మీరు కనీసం ప్రశ్న వేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. 1000 రూపాయలు 2000కు ఆశపడి మీరు ఓటేద్దని చెప్పేసి కూడా ఈరోజు ఓటర్లందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. దయచేసి ఒక మంచి విచక్షణ కలిగిన జ్ఞానం కలిగినటువంటి సర్పంచ్ను, మీ మీద ప్రేమ ఉన్నటువంటి సర్పంచ్ ఎన్నుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.